గవర్నమెంట్ ఆర్డర్ ప్రకారం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఈ చెరువులు కుంటలు వాళ్ళ ఆధీనంలో ఉంటాయి. దానికి సంబంధించినటువంటి మట్టి ఏదైనా కానీ మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు దాన్ని ఆదాయం ఏదైతే వీళ్ళు ఇటుకబట్టోళ్ళకి ఇస్తారా లేకపోతే రైతులకు ఇస్తారా ఇంకెవరికి ఇస్తారో ఆ ఆదాయం అనేది వాళ్ళు కలెక్ట్ చేసి 25% ఊరికి 50% మండలానికి మిగతాదంతా జిల్లా పరిషత్ సంబంధించిన దాంట్లో డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఆ లోడ్ బేర్ చేసే దాన్ని ఎంత 10 టన్నులు. లారీ డ్రైవర్లు వాళ్ళని అడిగితే వాళ్ళు ఏం చెప్తున్నారు, 40 టన్నులు వేసుకొస్తున్నారు. 40 టన్నులు వేసుకొస్తున్నారు అంటే చూడండి, ఇదే కూలిపోయే పరిస్థితిలో ఉంది. ఒక పెద్దపల్లి ప్రజలారా గమనించండి, మీరు ఏం జరుగుతున్నది పెద్దపల్లిలో. మీకు వీళ్ళని ఓట్లేసి గెలిపించుకున్నది ఎందుకు? మీకు దోషక తిన్మనా ఇంకేమన్నా అంటారంటే మేము నిజాయితీ పరులం, నీతివంతులం, సత్యహరిశ్చంద్రులం. ఇదా మీరు చేసేది? ఖచ్చితంగా మేము న్యాయ వ్యవస్థను కూడా ఆశ్రయిస్తాం. కావాలంటే మా పార్టీలో పెద్దలు ఉన్నారు, మాకు కూడా అడ్వకేట్స్ ఉన్నారు పార్టీ నుంచి, మేము కూడా ఇష్యూ అనేది తీసుకుపోయి కూడా దీని గురించి ఖచ్చితంగా పోరాటం చేస్తాం. ఇది మీడియా మిత్రులందరికీ నమస్కారం. నిన్న నేను ఇక్కడ నుంచి మాకు అధ్యక్షులతో కలిసి మేము ఇక్కడ పెద్దపల్లి జిల్లా రైతులకు సంబంధించినటువంటి వైధాన్యం గురించి తిరుగుతూ పోతుంటే నాకు ఎల్లమ్మ చెరువు దగ్గర తర్వాత నిట్టూరు ఆ 2 చోట్ల దాదాపు ఒక 50 నుంచి 60 వెహికల్స్ రోడ్ సైడ్ ఆపి ఉన్నాయి. మళ్ళీ అదే పోతుంటే ఈ కమాన్ దగ్గర ఇక్కడ ట్రాఫిక్ జామ్ అవుతున్నారు. ఈ ఉన్నదే మనకి పరిస్థితి అక్కడ లేదంటే ఇవన్నీ చూసుకుంటూ పోయినాక ఆడన నిట్టూరులో సర్పంచ్ వాళ్ళు వీళ్ళు నేను బండి స్లో చేసుకోగానే వాళ్ళు వచ్చిన్నారు. ఏం చెప్తున్నారు అన్న, మనం మాట్లాడేది ఏంటంటే కొదురుపాక గురించి మాట్లాడదాం, కొదురుపాక ఎల్లమ్మ చెరువు గురించి మాట్లాడదాం. అయితే మీకు ఇక్కడ కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకొని వస్తాను. నేను ఒకసారి దయచేసి చూడండి. ఏమన్నది ఇది, ఫర్ లోకల్ యూజ్ ఓన్లీ అని చెప్పేసి ఇదొకటి వేబిల్. దీనికి సంతకం ఎవరు పెట్టినాయంటే డిప్యూటీ తహసీల్దార్ పెట్టారు. ఎవరు ఇచ్చిర్రా ఇది అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఇచ్చారు. అయితే నాకున్న అవగాహన, నేను ఆఫీసర్లతో తెలుసుకున్న దాన్ని బట్టి నాకు చెప్పింది ఏంటంటే గవర్నమెంట్ ఆర్డర్ ప్రకారం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఈ చెరువులు కుంటలు వాళ్ళ ఆధీనంలో ఉంటాయి. దానికి సంబంధించినటువంటి మట్టి ఏదైనా కానీ మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు దాన్ని ఆదాయం ఏదైతే వీళ్ళు ఇటుకబట్టోళ్ళకి ఇస్తారా లేకపోతే రైతులకు ఇస్తారా ఇంకెవరికి ఇస్తారో ఆ ఆదాయం అనేది వాళ్ళు కలెక్ట్ చేసి 25% ఊరికి 50% మండలానికి మిగతాదంతా జిల్లా పరిషత్ సంబంధించిన దాంట్లో డిస్ట్రిబ్యూట్ చేయాలి. అదేది గవర్నమెంట్ జీవో ప్రకారం. ఏడీ గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఏడీ గారు కూడా ఏం చెప్తున్నారంటే ఈ మట్టి విషయంలో పోయిన సంవత్సరం 60 లక్షలు జమ చేసి ఆయనకు తెలియకుండా నేను అడిగితే ఎన్నపోతున్నాయంటే మాకైతే రాలేదండి అని చెప్తున్నారు. అంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి చూడండి. అది పోవాల్సింది మైనింగ్ డిపార్ట్మెంట్. మైనింగ్ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ అకౌంట్లో జమ కావాలి. మీరు ఆ మట్టిని ఎవరు కొనుగోలు చేసిన అక్కడ కాకుండా ఇక్కడ ఏదో డిప్యూటీ తహసీల్దార్ సంతకం పెట్టే అథారిటీ ఉందా లీగల్గా అడుగుతున్నాను. కలెక్టర్ గారు యాజ్ ఎ కస్టోడియన్ ఆఫ్ ద గవర్నమెంట్, యాజ్ ఎ కస్టోడియన్ ఆఫ్ ద లా, యాజ్ ఎ కస్టోడియన్ ఆఫ్ దిస్ ల్యాండ్ అండ్ ఎ కస్టోడియన్ ఆఫ్ ద ప్రాపర్టీ మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారా? మీరు బాధ్యతాయుతమైన పొజిషన్లో ఉండి ఇరిగేషన్ వాళ్ళని అడిగితే మేము మాత్రం ఇన్ఫర్మేషన్ సబ్మిట్ చేసినాం, కలెక్టరేట్కి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం, మాకేం సంబంధం లేదు, మేము వద్దన్నా కానీ ఎవరు పట్టించుకుంటలేరని వాళ్ళు చెప్తున్నారు. మైనింగ్ వాళ్ళు కూడా, నేను మైనింగ్ ఏడీ గారితో కూడా మాట్లాడడం జరిగింది. మైనింగ్ ఏడీ గారు కూడా అదే చెప్తున్నారు. ఏం జరుగుతుందండి మాకు తెలియదు, జీవో ప్రకారం అయితే మాకు ఇట్లా రావాలి, వచ్చిన తర్వాత సీనరేజ్ రూపకంగా విలేజ్ కింద మండల్ కింద
జిల్లాకింత అనేది ఉంటుంది. అదేం జరగట్లేదు. పోయిన సంవత్సరం 60 లక్షలే మాకు ఇంతవరకు రాలేదు అంటున్నారు. అంటే ఎమ్మెల్యే గారు చెప్తే కలెక్టర్ గారిని వీళ్ళే ఏకపక్షంగా వీళ్ళేనా చేసేది? అంటే ఇదేంది? ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి నాయకులు, అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం వాళ్ళు చెప్తేనే మీరు ఈ అధికారులు పనిచేస్తారా? మీరు ప్రజల కోసం ఉన్నారా, లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎంపీలు లేకపోతే ఎవరైతే పదవిలో ఉంటారో వాళ్ళ కోసమే ఉన్నారా? మీరు ఎవరిని కాపాడుతున్నారు మీరు? ఇదొకటి. చూడండి, ఇప్పుడు వీళ్ళు పోయేది బ్రిడ్జ్ చూడండి. మీరు ఒకసారి దయచేసి చూడాలి. ఈ మట్టి లారీలు ఎక్కడైతే కొదురుపాక నుంచి వస్తున్నాయో వచ్చేటప్పుడు గుప్పిడితోట బ్రిడ్జ్ ఇది చూడండి. దాని పరిస్థితి ఎట్లుందో చూడండి. ఆ బ్రిడ్జ్ కెపాసిటీ వచ్చేసి 10 టన్నులు అండి. దాని ఆ లోడ్ బేర్ చేసే దాని ఎంత 10 టన్నులు. లారీ డ్రైవర్లు వాళ్ళని అడిగితే వాళ్ళు ఏం చెప్తున్నారు? 40 టన్నులు వేసుకొస్తున్నారు. 40 టన్నులు వేసుకొస్తున్నారు. అంటే చూడండి, ఇదే కూలిపోయే పరిస్థితిలో ఉంది. ఒకవేళ మీరు అంత రెడీ ఉందంటే పోయి చూద్దామంటే కూడా ఎంబడి పోదాం. చూడండి దీని పరిస్థితి ఎట్లున్నది. అంటే నిన్న నేను ఇది చూడండి, ఇంకా కొంచెం క్లారిటీ ఉంది. అయితే ఇక్కడ ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే అసలు లీగల్గా ఎవరైతే అకౌంటబుల్ రెస్పాన్సిబిలిటీ ఉండాల్సిన డిపార్ట్మెంట్ చెరువులు కుంటలు అనేది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఆధీనంలో ఉంటుంది. దాని మీద వచ్చేటువంటి ఏమైనా ఉంటే మైనింగ్ వాళ్ళు తీసుకొని ఆ సీనరేజ్ వచ్చేసి ఆ గ్రామానికి, మండలానికి, జిల్లాకి పోవాల్సినంత పోకుండా అకౌంట్ కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ అకౌంట్లో పడుతుందా, ఇంకే అకౌంట్లో పడుతుందో కూడా చెప్పే పరిస్థితిలో లేరు అధికారులు. అంటే ఇదేంది దోపిడీ కాదా? ఇది నియంత పాలన కాదా? ఇది మీరు కనీసం ఇన్ని ఊర్లలో మీరు మట్టి తీస్తున్నారు కదా, ఆ సర్పంచులు, పాలక వర్గం వాళ్ళకి ఎవరితోనన్నా మీరు కూర్చొని గ్రామ సభలు పెట్టి తీర్మానం చేసి చేసుకున్నారా? వాళ్ళ పరిస్థితి ఏంది? అంటే అధికారంలో ఉన్నదో మీరుంటే ఒకటి, లేకపోతే ఇంకో తీరు. మీరు ఇంకొకటి నిన్న కూడా చూడండి, దొంగ అన్నట్టు నిన్న ఏమంటున్నారు? కాంగ్రెస్ నాయకులే అట లారీలు పట్టించారట. ఇదేమైనా కనీసం ఎవరికైనా చెప్పుదేమన్నా ఇంత ఇంగిత జ్ఞానం ఉన్నాడు అంటే ఎదుటోళ్ళు జనాలంతా పిచ్చోళ్ళు అనుకుంటున్నారా, లేకపోతే మీరు ఏమనుకుంటున్నారు? అంటే కాంగ్రెస్ నాయకులు మీ ఎమ్మెల్యే చెప్తేనే పర్మిషన్లు ఇస్తారు, మీ నాయకులు పట్టించిండ్రు అంటారు. అంటే ఎవరు అధికారులంతా దొంగల? మీకేం మీరు నీతివంతులా? మీరు అధికారులే మొత్తం మీకు తెలియకుండా చేస్తుండ్రా? ఏం జరుగుతున్నది అంతా? అంటే 21 లారీలు ఆపుదనట, 15 కరెక్ట్ ఉన్నాయట, 6 పోయినాయట. డిప్యూటీ తహసీల్దార్కి ఎవరు ఇచ్చిందండి వచ్చి జేనీకి? ట్రాన్స్పోర్ట్ వాళ్ళు ఎటుపోయినరు? పోలీసు వాళ్ళు ఎటుపోయినరు? ఎక్కడ ఆయన ఇప్పుడు వచ్చిన తహసీల్దార్ ఎక్కడ? ఆయనే మట్టి ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు? సుల్తానాబాద్ మండల్ కొదురుపాక గ్రామ పంచాయతీ నుంచి వస్తున్నది. పెద్దపల్లిలో కట్టిండ్రు. మీకు అధికారం ఎవరు ఇచ్చిండ్రు? ప్రొద్దున కూడా అక్కడ ఎంఆర్ఓ గారికి ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేస్తలేరు సుల్తానాబాద్ ఎంఆర్ఓ గారు. ఇరిగేషన్ ఈ గారు చేస్తే ఆయన ఏమంటారంటే దీనికి సంబంధించినటువంటి నేను అడిగినాను, ఏంటిది చెరువు ఉంది కదండి, ఆ చెరువులో మీరు తీసే పద్ధతి, మీరు ఏదైతే మీరు కలెక్టరేట్కి ఇచ్చారు కదా, ఆ తీసే పద్ధతి మీరు ఎట్లా తీయాలని చెప్పిండ్రా? ఎంత ఉంది, సిల్ట్ ఎంత ఉంది,
ఆడ క్వాంటిటీ ఎంత ఉంది, మీరు క్వాంటిటీ తీసుకోనీకి ఎంత పర్మిషన్ ఇచ్చిండ్రు అదంటే నాకు తెలియదండి, అది మా డిఈ గారు చూసుకుంటున్నాడు. డిఈ గారికి ఫోన్ చేస్తే మాకు తెలియదండి, ఏఈలను లష్కర్లు చూస్తున్నారు అంటే ఇంత నిర్లక్ష్యమా? ఎవరి సొమ్ము ఇది? మీరు సంపాదించిన చెరువులు కుంటలు నాశనం అయితే ఇలా సాగునీరు తాగునీరు ఊర్లన్నీ ఎట్లా కావాలి? ఆగం కావా? ఒక దగ్గర అదే చెరువులో తాటి చెట్టు అంత లోతు ఒక దగ్గర తీస్తారు, ఇదే చెట్టు అంత ఒక దగ్గర తీస్తారు, తూము దగ్గర ఇష్టం వచ్చినట్టు తీస్తారు. అంటే చెరువు నాశనం కావాలా? అంటే మీరు తీసే దాంతో కింద మొరం తేలితే నీళ్ళు ఆగుతాయి చెట్ల? చెరువు ఎందుకు ఉన్నది? చెరువు ఎందుకు కట్టిండ్రు? ఇదేనా మీరు చేసేది? సిగ్గు ఉందా ఏమన్నా? అంతకుముందే పోయిన 2-3 ఏళ్ల కిందనే రాఘవాపూర్ను కొత్తపల్లి తీసుకొస్తే మీ ఉద్యోగాలు పోతాయని భయపడి మీరు ఒక లెటర్ ఇష్యూ చేసిండ్రు. ఏం చేసిండ్రు? మేము ఇచ్చిన అనుమతుల కంటే ఎక్కువ తీసిండ్రు కాబట్టి ఆ లెక్కలు తేరే వరకు మేము అనుమతులు ఇవ్వమని చెప్పిండ్రు. ఆ మట్టి కూడా అట్లే ఉన్నది. ఎన్ని పైరేవులు నడిచినాయి? ఎంత దళారులు చేసిండ్రు? అంటే మీరు ఎమ్మెల్యే గారు అంటే ఏంది? ఇప్పుడు మీరు వచ్చేసి ప్రజా సమస్యలు, నీకు 50,000 ఓట్లు మెజార్టీ రాగానే నువ్వు పెద్ద ప్రపంచంలోనే నీతివంతునివి, నిజాయితీవంతునివి, లేకపోతే సుపరిపాలన అందిస్తున్నంత లీడర్ అయిపోయినరా? ఎందుకు వేసిరు? 50,000 మెజార్టీ ఎందుకు వచ్చింది? ఆయన చీకొడితే నీకేసిండు. అప్పుడేమన్నారు? మీరు తొడలు కొట్టిండ్రు, నాలుక చీరిండ్రు, జెండా కాడికి రమ్మన్నారు, ఫోటోలు అన్నారు, తడిపట్టలు అన్నారు. ఏం ఇదేనా మీకు ఓట్లేసి గెలిపించుకున్నది? పెద్దపల్లి ప్రజలారా గమనించండి, మీరు ఏం జరుగుతున్నది పెద్దపల్లిలో. మీకు వీళ్ళని ఓట్లేసి గెలిపించుకున్నది ఎందుకు? మీకు దోసుక తినమనా? ఇంకేమన్నా అంటారంటే మేము నిజాయితీ పరులం, నీతివంతులం, సత్యహరిశ్చంద్రులం, ఇదా మీరు చేసేది? కనబడతలేదా? చెప్పాలనా ఏమన్నా? ఏం గింత అధ్వానమా? గింత అడ్డగోలుగా అసలు చూస్తున్నాగా. అరే పోయి అడిగితే అధికారులు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు, ఒక్క పోలీసు వాళ్ళు లేదు నిన్న. అరే ట్రాఫిక్ ఏది? మీరు ఎక్కడి నుంచి రావాలండి? మీరు కొదురుపాక తీసుకుంటే కొదురుపాక నుంచి మీరు ఎట్లా రావాలి? మీరు కొదురుపాక నుంచి మీరు ఇటు ముప్పిడి తోట నుంచి రాకెల్దేపల్లి, లేకపోతే అటు నుంచి మీరు సుల్తాన్పూర్ నుంచి గర్రెపల్లి పోతున్నారు. ఏంది ఇది? సామాన్యులంతా మీరు ఎంత ఆగం చేస్తలేరా? రోడ్లు ఎవరి కోసం ఇస్తున్నారు? ఎవరు ఇస్తున్నారు రోడ్లు? మళ్ళీ అంత డ్యామేజ్ అయినాక ఆస్తి నష్టము, ప్రాణ నష్టము, ఆరోగ్యం దెబ్బతింటున్నది. మీరు ఆ లోడ్లు ఒక్కొక్క చూడండి లారీని. మా కార్లో కూర్చొని పోవాలంటే భయం అవుతున్నది. అరే ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఎందుకు? ఇప్పుడు నిన్న నేను మాకు చెప్పడం ఏంది, కలెక్టర్ గారు గత 4 రోజుల నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నాను. ఒకసారి స్టేట్మెంట్ ఏమి ఇస్తారు? పేపర్ స్టేట్మెంట్. 15 ఇటుకబట్టి వాళ్ళు అప్లికేషన్ పెట్టుకున్నారు, మేము 5 చెరువుల్లో 6 చెరువులకు పర్మిషన్ ఇచ్చినామని. మళ్ళీ తర్వాత 4 రోజులకు మళ్ళీ ఏమొస్తుంది? పర్మిషన్లు రైతులు తీసుకుపోయి తహసీల్దార్ ఆఫీస్లో అప్లికేషన్ పెట్టుకోవాలి. అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళకి ఫ్రీగా మేము మట్టి ఇస్తామని చెప్తాం. మరి ఇప్పుడు ఏమైంది? మీరు 15 మంది అన్నారు. నిన్న నేను ఇటుకబట్టి వాళ్ళతో కలిసాడు, మాట్లాడితే 27 ఇటుకబట్టీలు అంటున్నారు. అంటే మీ ఇష్టారాజ్యమా ఇది? ఎవరు అడిగేటోళ్ళు లేరు అనుకుంటున్నారా? అరే ఇప్పుడు అంతకుముందు మాజీ ఎమ్మెల్యే గారు చేసిన నిర్వాహకాన్ని మీరు మైకులు పట్టుకొని రోడ్ల మీద ఇష్టం వచ్చినట్టు దంచారు కదా. ఆయన ఆలయ భూములు ఎడిపోయినాయి, ఇప్పుడు ఆయన మట్టి ఎడివాయ, ఇసుక ఎడివాయ. మళ్ళీ తర్వాత మీరిద్దరే కదా కలిసి సెక్రటరియట్లో పోయి ఆయన పెండింగ్ బిల్లు ఉంటే ఇప్పించింది ఎవరు? మీ నాయకులే చూపెడుతున్నారు సుల్తానాబాద్లో ఫోటోలు. ఇదెక్కడ న్యాయం అండి? ఇది ఇంత అధ్వానం ఉంటుందా? జనాలు పిచ్చోళ్ళు అనుకుంటారా? ఇది డిజిటల్ ఎరా అండి. ఇంత అధ్వానం ఎంత చూసుకోండి. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుంది అనుకుంటుంది. ఇదేనా మీరు చేసేది? ఏమే కొట్లాడు మరి కూర్చొని, నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ అనుకున్నారు కదా. మరి ఆయన ఆలయ భూముల గురించి మాట్లాడతలేవు ఎందుకో? ఇసుక గురించి మాట్లాడతలేరు, మట్టి గుట్టల గురించి మాట్లాడతలేరు. ఈ చెరువులే దొరికినాయి, అడ్డగోలు ఇష్టం వచ్చినట్టు తీసుకొని. ఇదేనా మీరు చేసేది? ఓట్లు వేసేది? రానున్న కాలంలో మీకు మరొకసారి హెచ్చరిస్తున్నాం. మేమందరం బీజేపీ పార్టీ తరఫున ప్రతి ఒక్కరు కూడా, మా రాష్ట్ర పార్టీ, జిల్లా పార్టీ అందరం కూడా కలిసికట్టుగా ఈసారి మాత్రం జనాల పక్షంగా, ప్రజల పక్షంగా ఉండి, రైతుకు ఏం చేసిరండి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్? 6 గ్యారంటీలు, 420 హామీలు ఇచ్చేసి ఇదేనా చేసేది మీరు? ఒక రైతు సంతోషంగా ఉన్నాడా? ఒక నిరుద్యోగి సంతోషంగా ఉన్నాడా? ఒక ఉద్యోగస్తులు సంతోషంగా ఉన్నారా? ఒక రిటైర్డ్ ఎంప్లాయీ సంతోషంగా ఉన్నారా? ఎవరు సంతోషంగా ఉన్నారు? మీరు సంతోషంగా ఉన్నారు. ఎమ్మెల్యేలు, మినిస్టర్లు,
ముఖ్యమంత్రులు, అధికారులు సంతోషంగా ఉన్నారు. జనాలు అన్ని చూస్తలేరు అనుకుంటుందా? ప్రతి ఒక్కటి రానున్న రోజుల్లో మీకు సరైన గుణపాఠం చెప్పడానికి ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు. కాబట్టి మీ అందరు కూడా ఈ మీడియా మిత్రులకు ప్రత్యేకంగా కోరేది ఏంటంటే, ఇది జరుగుతున్నది కూడా మీరు కూడా దయచేసి మీరు కూడా సమాజంలో ఒక విశిష్టమైనటువంటి బాధ్యత ఉన్నటువంటి వ్యక్తులు మీరు, సంస్థలు మీరు. కాబట్టి మీరు కూడా ఏది వచ్చినా కానీ ప్రజల పక్షాన, ఈ ప్రాంత పక్షాన అభివృద్ధిగా మీరు అందరూ కూడా మనం కలిసికట్టుగా చేద్దాం. మీరు కూడా దీన్ని దయచేసి మీరు ముందుకు తీసుకొచ్చి ఇది ఏదైతే జరుగుతుందో దాన్ని బయటికి తీసుకురావాల్సిందిగా కోరుతూ మరొకసారి చెప్తున్నాం, మేమందరం కూడా ప్రజల పక్షాన ఉండి ప్రజల కోసం, ఈ ప్రాంత అభివృద్ధి కోసం కొట్లాడతామని చెప్పేసి, ఇక నుంచి ఏది జరిగినా కానీ కలెక్టర్ గారు, ఇరిగేషన్ ఈ గారు, తర్వాత ఈ గారైనా ఎస్సీ గారైనా నేను వ్యక్తిగతంగా ఏం మాట్లాడతలేను. మీకు జరుగుతున్నటువంటి దీని గురించి, మైనింగ్ గురించి, తర్వాత ఎవరైనా కానీ మీరు బాధ్యతగా చూస్తుంటే మేము లీగల్గా కూడా, ఐఎమ్ అగైన్ స్ట్రెస్సింగ్ ఇట్ వెరీ స్పెసిఫికల్లీ, వీఆర్ రెడీ టు గో అండ్ అప్రోచ్ ద కోర్ట్. బికాస్ మీరు ఉన్నది న్యాయ వ్యవస్థను ఈ ప్రాంతానికి సంబంధించి, దేశానికి సంబంధించి కాపాడాల్సింది. మీరు మీకు ఇష్టానుసారంగా మీరేదో మీరు కొత్త న్యాయ వ్యవస్థను తయారు చేసుకుని ఇక్కడ పెట్టి ప్రజల మీద రుద్దాల్సింది కాదు. ఖచ్చితంగా మేము న్యాయ వ్యవస్థను కూడా ఆశ్రయిస్తాం. కావాలంటే మా పార్టీలో పెద్దలు ఉన్నారు, మాకు కూడా అడ్వకేట్స్ ఉన్నారు పార్టీ నుంచి, మేము కూడా ఈ ఇష్యూ అనేది తీసుకుపోయి కూడా దీని గురించి ఖచ్చితంగా పోరాటం చేస్తాం. ఇది కనుక ఆపకపోతే రానున్న రోజుల్లో మీరే చూస్తారు బీజేపీ యాక్షన్ ఏముంటుందో.